హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్ట్ న్యూస్కి స్వాగతం. ఇప్పుడైన తాజా వార్త, మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. ఇక రైతు భరోసా ఈ జిల్లాలకి జమ. వీటికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు వీడియోలో అందించడం అయితే జరుగుతుంది. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ గంటను ఆన్లో పెట్టుకోవడం అయితే మర్చిపోకండి. డైలీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో మీకైతే అందించడం అయితే జరుగుతుంది. ఇటీవల చూసుకున్నట్లయితే రైతు భరోసాకు సంబంధించి చాలా వరకు రైతన్నలు వెయిట్ చేస్తున్న తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి గారు మున్సిపల్ ఎలక్షన్స్ ఫిబ్రవరి 11న జరుగుతాయి. ఫిబ్రవరి 11న తర్వాత రైతు భరోసాకు సంబంధించిన ఎకరానికి 6,000 రూపాయల చొప్పున డబ్బులు అనేటివి అర్హుల ఖాతాలో ఎన్నికల అనంతరము డబ్బులు జమ చేస్తామనేది హామీ ఇవ్వడం జరిగింది. దానికి తగ్గట్లుగానే నిన్న మున్సిపల్ ఎన్నికలు అనేటివి ముగిసిన కారణంగా చాలా వరకు రైతు భరోసా పైన ఆశలు పెట్టుకున్న రైతన్నలకు సీఎం రేవంత్ రెడ్డి గారు భరోసా ఇస్తున్నట్లు ఒక కీలకమైన సూచనలు అయితే జారీ చేయడం జరిగింది. మొదటగా జిల్లాలను సంబంధించి చూసుకున్నట్లయితే ఎవరైతే సిద్దిపేట వాసులున్నో సిద్దిపేట, అదేవిధంగా మహబూబాబాద్, వీటితో పాటుగా మనకు వరంగల్, అదేవిధంగా కరీంనగర్, అదేవిధంగా మరొక జిల్లా చూసుకున్నట్లయితే సిరిసిల్ల. మొదటగా ఈ జిల్లాలకు మాత్రమే ఈ యొక్క సంబంధించిన రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేటివి 6,000 రూపాయలు అర్హుల ఖాతాలో జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైంది. మొదటగా ఈ జిల్లాలకు విడుదల చేసిన తర్వాత విడతల వారీగా 11వ తారీఖు అంటే ఈ రోజు 12వ నుండి దాదాపు 15వ తారీఖు వరకు దాదాపు 3 రోజుల పాటు ఈ యొక్క రైతు భరోసా డబ్బులు అనేటివి విడతల వారీగా జిల్లాల వారీగా డబ్బులు అనేటివి అర్హుల ఖాతాలో జమ చేయడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే కంకణం అయితే కట్టుకోవడం అయితే జరిగింది. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయండి. ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి. మీ యొక్క డబ్బులు అకౌంట్లో పడినట్లయితే ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. అదేవిధంగా వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయండి.